ఇది హైదరాబాద్ గుండెల్లో దాగి ఉన్న ఇరాన్ కథ. హాయ్, నేను మీ లోకి. లోకా సమస్త సుఖినో భవంతు. మీకు తెలుసా, మనం రోజు ఉదయం తాగే ఇరానీ టీ నుండి ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ వరకు చాలా ఫుడ్స్ అసలు ఇరాన్ నుంచి వచ్చినవని. మన హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఒక రోడ్కి ఇరాన్ దేశపు మొదటి సుప్రీం లీడర్ పేరు ఉంది అని మీకు తెలుసా? మనం రోజు మాట్లాడే వాడుక భాషలో చాలా పర్షియన్ పదాలు ఉన్నాయని. అసలు మన హైదరాబాద్కి ఇరాన్ దేశానికి మధ్య ఏంటి అంతటి సంబంధం? ఎందుకు మన నగరంలో చాలా కట్టడాలు ఇరాన్లో కనిపించే నిర్మాణాలకి దగ్గరగా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం సుమారు 400 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళాలి. 1591 సంవత్సరం గోల్కొండ రాజ్యాన్ని పాలిస్తున్న ఒక యువరాజు తన కలల నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన పేరే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ నగరం మనం ఇప్పుడు జీవిస్తున్న హైదరాబాద్. కానీ ఈ నగరానికి రూపకల్పన చేసిన వ్యక్తి మాత్రం హైదరాబాద్కి చెందినవాడు అస్సలు కాదు. ఆయనే ఇరాన్ దేశం నుండి వచ్చిన ఒక పండితుడు, పేరు మీర్ మొమిన్ అస్తారాబాది. ఆయన హైదరాబాద్ నగరాన్ని డిజైన్ చేసినప్పుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఇరాన్లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి నగరం ఇస్ఫహాన్ నమూనాలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే కొంతమంది చరిత్రకారులు హైదరాబాద్ను ఒకప్పుడు న్యూ ఇస్ఫహాన్ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మనం ఒకసారి పాత బస్తీలోకి వెళ్దాం. అక్కడ నిలబడి ఉన్న ప్రపంచ ప్రసిద్ధ కట్టడం చార్మినార్. ఇది కేవలం ఒక స్మారక చిహ్నం కాదు. దాని నిర్మాణం, కమాన్లు, గోపురాలు ఇవన్నీ పర్షియన్ వాస్తుశిల్ప ప్రభావంతో నిర్మించబడ్డాయి. అందుకే చార్మినార్ దగ్గర గల్లీల్లో తిరుగుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది నిజంగా హైదరాబాద్నేనా లేక ఇరాన్లో ఉన్నామా అని. కానీ ఇరాన్ ప్రభావం కేవలం కట్టడాల్లో మాత్రమే కాదు, మన భాషలో కూడా ఉందండి. మనం రోజు మాట్లాడే పదాలు దర్వాజా, బస్తీ, ఖర్చు, కాగితం, ఈ పదాలన్నీ పర్షియన్ భాష నుంచి వచ్చిన పదాలే. ఇక హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది, అదే ఇరానీ చాయ్. 19వ శతాబ్దంలో ఇరాన్ నుండి హైదరాబాద్కు వచ్చిన వలసదారులు చిన్న చిన్న కేఫ్లు ప్రారంభించారు. అలా మొదలైందే మన ఇరానీ కేఫ్ సంస్కృతి. ఒక కప్పు గట్టి చాయ్, దానికి తోడు ఉస్మానియా బిస్కెట్, ఈ కలయిక ఇప్పుడు హైదరాబాద్ గుర్తింపుగా మారిపోయింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ అయినా, రంజాన్ మాసంలో మనం ఎంతగా ఇష్టంగా తినే హలీం అయినా, వీటి మూలాలు కూడా పర్షియన్ వంటకాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇంతటి చారిత్రక బంధం ఉన్నందుకే హైదరాబాద్లో ఒక ముఖ్యమైన రోడ్డుకు ఇరాన్ నాయకుడు పేరు పెట్టారు. ఆయన పేరే రుహుల్లా ఖొమైనీ. పూర్తి పేరు అయతుల్లా రుహుల్లా ఖొమైనీ. 1979లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ కి నాయకత్వం వహించిన వ్యక్తి ఆయనే. ఆ విప్లవంతో ఇరాన్లో రాజరిక వ్యవస్థ ముగిసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన ఇరాన్ దేశానికి మొదటి సుప్రీం లీడర్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. అదే అక్కడ ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హైదరాబాద్. ఇది దౌత్య కార్యాలయం. మరియు హైదరాబాద్ ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఆ రోడ్డుకు ఇమామ్ ఖొమైనీ రోడ్ అని పేరు పెట్టారు. అందుకే ఈసారి మీరు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగుతున్నప్పుడు లేదా పాత బస్తీ గల్లీల్లో తిరుగుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు, చరిత్ర, భాష, రుచుల కలయిక. లోకా సమస్త సుఖినో భవంతు.